మండిపడ్డారు. కర్నూలులో నిరసన ప్రదర్శన చేశారు. ఫోర్ట్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామంటున్న గౌరు చరితారెడ్డితో మా ప్రతినిధి ధరణి ఫేస్ టు ఫేస్. అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇటు టీడీపీ శ్రేణులు ఆందోళన చేస్తున్నారు. మనం ఇప్పుడు చూస్తున్నాము నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గౌరు చరిత నేతృత్వంలో ఇటు పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ చేసేందుకు వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. అమ్మ చెప్పండి, ఈ యొక్క అంబటి రాంబాబు వ్యాఖ్యలను ఎలా చూస్తారు? ఈ యొక్క మొత్తం ఈ యొక్క వైసీపీ యొక్క వైఖరిని ఎలా చూస్తున్నారు? అనుచిత రాంబాబు చేసిన వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ఆయన చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి. ఏదైతే కల్తీ నెయ్యి జరిగిందో దాని నుంచి రాష్ట్ర ప్రజలందరినీ దృష్టి మళ్లించాలా, ఒక రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలైతేనేమి ప్రపంచ దేశాల దృష్టి మళ్లించాలన్న ఉద్దేశంతో ఈరోజు దీనికి తెరలేపడం జరిగింది. రాజకీయం అన్నాక విమర్శలు ఉంటాయి, విమర్శలు చేసుకోవచ్చు, కానీ ఇది వ్యక్తిగతంగా దూషణలు చేయడం గతంలో ఒకసారి ఇదే రకంగా ఇదే వైసీపీ నాయకులు బోనమ్మ గారిని అనడము, ఈరోజు సీఎం గారి తల్లిని అనడం ఎంత సమాజం అంటే మహిళలంటే ఆ పార్టీకి ఎంత గౌరవం ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణ గల పార్టీ. మా నాయకుడు కూడా మాకు విలువలు క్రమశిక్షణ నేర్పించడం జరిగింది. అహర్నిశలు అంత 75 సంవత్సరాల వయసు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన అహర్నిశలు కృషి చేస్తూ ఉంటే ఈరోజు ఆంబోతుల్లాగా మాట్లాడడం అంటే ఏమంత మేము చేత కాకుండా ఉన్నాం అనుకుంటున్నారా ఈ వైసీపీ లీడర్లు? మేము మా నాయకుడు క్రమశిక్షణ నేర్పినాడు కాబట్టే మేము ఆ పద్ధతిలో పోతా ఉన్నాము. దీనికి ఇతన్ని ఊకే వదిలిపెట్టకూడదు, ఖచ్చితంగా ఉరి తీయాలని కూడా నేను ఈ సందర్భంగా నా పాణ్యం నియోజకవర్గం ప్రజల తరపున డిమాండ్ చేస్తా ఉన్నా. అయితే అంబటి రాంబాబు మీద చంద్రబాబు నాయుడు కుట్రపూర్తిగా దాడి చేయించాడు, అందుకే ఫస్ట్ స్టేషన్లో మాట్లాడారు. కానీ ఆ వ్యాఖ్యలను మేము కూడా సమర్థించడం వైసీపీ చెప్తున్న నేపథ్యంలో మొత్తంగా గత 5 సంవత్సరాల్లో కూడా ఇలాంటి వ్యాఖ్యలతోనే రాజకీయం చేసిన పరిస్థితి. ప్రస్తుతం మరి ఇలాంటి వ్యాఖ్యలను ఎలా చూస్తారు? అసలు ఈ యొక్క వ్యాఖ్యల వెనక ఆ దాడి వెనక కారణాలు ఏంటి? ఇది ఏదైతే తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యిలో కల్తీ జరిగిందో ఆ విషయము ప్రజలకు తెలియాలని ఉద్దేశంతో ఇది బయటికి రావడం జరిగింది. దానివల్ల ఆయన ఇవి ఫ్లెక్సీలు తీయాలి, తీయకపోతే రేపు మీ కథ చేస్తామని చెప్పేసి అంటే ఇదంతా కుట్రపూరితంగా దీన్ని డైవర్షన్ చేయాలన్న ఉద్దేశంతోనే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. దాని ఉద్దేశంతోనే ఇట్లా జరగడం. గతంలో ఒకసారి ఇదే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని దూషించడం జరిగింది. అప్పుడు కూడా ఇలాగే చెప్పుతో కొడతాము, రాళ్ళతో కొడతామని కూడా ఉరి తీస్తాము, ఇలా అన్ని మాటలు మాట్లాడడం జరిగింది. అంటే అదొక ఫేక్ పార్టీ. దాంట్లో ఉన్న మనుషులు కూడా ఎంత దరిద్రంగా ఉన్నారో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. అంతేకాకుండా ఇటువంటి వాళ్ళు మన రాష్ట్రాన్ని గత 5 ఏళ్ళు పాలన చేసినారంటే ఎంత ఘోరంగా ఉందో, మన రాష్ట్ర పరిస్థితి ఏందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. మహిళలంటే గౌరవించాలా, మహిళలకి ఎక్కడైతే గౌరవం ఉంటుందో అక్కడే దేవతలు ఉంటారు అని గతం నుంచి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అటువంటిది ఈరోజు మహిళలకి ఇంత నీచంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్యను ఏదో ఒక కార్యకర్త ఏమో అన్నాడని చెప్పేసి దానికే సస్పెండ్ చేయడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ అంబటి రాంబాబుపై ఏం యాక్షన్ తీసుకుంటారని కూడా నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి వారిని వదిలిపెట్టకూడదు. వీళ్ళకి ఉరిశిక్ష చేసినా పాపం లేదు, ఉరిశిక్ష వేయాలనే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పోలీస్ స్టేషన్లో కేసు ఇస్తూ ఉన్నాము. దీన్ని సుమోటోగా భావించి దానికి కఠినంగా ఉరి తీయాలనే మా కోరిక. ఇది పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు మీద అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు సాహేతుకం కాదు. అలాంటి వ్యాఖ్యలు చేయడం మహిళలను కించపరచడమే అవుతుంది. కాబట్టి అతన్ని ఉరి తీసిన తప్పు లేదు అని చెప్తున్నారు. అయితే ఇదే నేపథ్యంలో పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేస్తున్నామని చెప్పి ఎమ్మెల్యే గౌరు చరిత చెప్తున్న పరిస్థితి ఇది.